అందరికీ నేను మీ సాహిత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో ఈ రోజు మన ఛానల్లో గులాబీ గుత్తులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇవి సూపర్ క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అయితే చూపించేస్తాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ వేయలేనట్టు పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇందులోకి 3/4 కప్పు బెల్లం అయితే తురిమిన బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం బేగా కరగడానికి అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు విస్కర్ తీసుకొని దీన్ని బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా అయితే మనం బాగా కలుపుకోవాలి. సో మనకి ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ముద్దలా కూడా ఉండకూడదు అన్నమాట. సో దోశ బ్యాటర్ అంటే దోశ బ్యాటర్ లానే ఉండాలి. చూసారు కదా, బ్యాటర్ అయితే ఇలా అయితే ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 4 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. మినిమం 4 అవర్స్ ఖచ్చితంగా అయితే పక్కన పెట్టాలి. ఈ 4 అవర్స్ మధ్యలో మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి. 4 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాటర్ని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కాసేపు దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గులాబీ గుత్తుని మీషోలో అయితే తీసుకున్నానండి. జస్ట్ వండే ముందు ఒక ½ an hour సేఫ్ సైడ్ ఆయిల్లో పెట్టి అయితే ఉంచేసాను. ఈ గులాబీ గుత్తు కొత్తది కాబట్టి నేను రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి నేను ఒక ½ an hour పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే వేసేటప్పుడు ఇబ్బంది కలగకూడదని. గులాబీ పువ్వులు మనం అటు ఇటు తిరిగి వేసుకోవడానికి ఈ వుడెన్ స్టిక్ ని నెక్స్ట్ అవి తీసిన వెంటనే ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేసేలాగా ఇలా ప్లేట్ అయితే సెట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక 10 minutes లేదా 15 minutes ని గులాబీ గుత్తుని కూడా హీట్ చేయాలండి. ఎప్పుడైతే అది బాగా హీట్ అవుతుందో అప్పుడే అది పిండిని అయితే బాగా పట్టుకుంటుంది. ఒకవేళ మీరు గులాబీ గుత్తు హీట్ అవ్వకుండా గనక పిండిలో డిప్ చేస్తే అది మాత్రం ఆ బ్యాటర్ని పట్టుకోదండి. సో అందుకనే మనం ఖచ్చితంగా గులాబీ గుత్తుని అయితే బాగా వేడి చేసేంత వరకు ఆయిల్లో అయితే ఉంచాలి. నెక్స్ట్ ఈ గులాబీ గుత్తుని మనం బ్యాటర్లో ½ వరకు డిప్ చేసి దీన్ని ఆయిల్లో పెట్టి కాసేపు ఉంచిన తర్వాత ట్విస్ట్ చేస్తే ఫ్లవర్ ఈజీగా అయితే రిలీజ్ అయిపోతుందండి. ఇక్కడ చూసారా ఎంత ఈజీగా రిలీజ్ అయిపోతున్నాయో. నేను కనీసం వుడెన్ స్టిక్ హెల్ప్ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఈ గులాబీ గుత్తుని డిప్ చేసేటప్పుడు కంప్లీట్గా మొత్తం అంతా డిప్ చేయకూడదండి బ్యాటర్లో. అలా డిప్ చేసామంటే కనుక మనకు అసలు ఫ్లవర్ రిలీజ్ అవ్వదు. సో చాలా కష్టం అయిపోద్ది అన్నమాట. సో ½ మాత్రమే డిప్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ని. ఇప్పుడు ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటమే. సేమ్ ఇలానే మిగిలిన పిండి అంతా వేసేసుకోవటమే అండి. సో నేను చెప్పిన క్వాంటిటీకి సో నాకైతే ఇన్ని అయితే గులాబీ పువ్వులు అయితే వచ్చేసాయి. చూసారు కదా, అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. చాలా క్రిస్పీగా ఎమ్మీగా కూడా ఉంటాయి. సో చాలా ఈజీ. నాకు ఇవన్నీ వేయడానికి 1 hour టైం అయితే పట్టింది. ఈ గులాబీ పువ్వుల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా 10 days వరకు స్టోర్ ఉంటాయండి. కానీ మా ఇంట్లో మాత్రం జస్ట్ 2 daysలోనే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో అంత ఇష్టం ఇవంటే. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.